మొదలుపెట్టి వస్తా అంటాడు కూటమి ప్రభుత్వం ఒక్కతను 5 నిమిషాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అర్చకులు ఉన్నారో చిన్న స్థాయి కింది స్థాయి అర్చకులు చిన్న దేవాలయాల్లో పనిచేసే వాళ్ళకి ధూపదీప నైవేద్యం కింద 5,000 రూపాయలు ఇస్తున్నటువంటి దాన్ని ఒకేసారి 10,000 రూపాయలకు పెంచినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఈ జిల్లాలో దాదాపు ఈ విధంగా DDNలో 450 మంది అర్చకులు ప్రయోజనం పొందుతూ ఉన్నారు 10,000 రూపాయల లెక్కన. అదేవిధంగా చిన్న దేవాలయాలు 50,000 రూపాయలకు ఆదాయం ఉన్నటువంటి ఆదాయ దేవాలయాల్లో 10,000 రూపాయలు జీతం ఇస్తున్నటువంటి అర్చకులకు ఒకేసారి 15,000 రూపాయలు పెంచినటువంటి సందర్భం ఈ కూటమి ప్రభుత్వంది. తద్వారా నెల్లూరు జిల్లాలో 120 మంది అర్చకులు 10,000 నుంచి నెలకు 15,000 రూపాయల జీతం తీసుకుంటున్న సందర్భం కూటమి ప్రభుత్వం చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు పోండి టీటీడీకి బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో కమిటీ నేతృత్వంలో ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఎంత ప్రశాంతంగా దర్శనాలు కానీ అన్నదానశాలలు వెంగమాంబ అన్నదాన ట్రస్ట్ ఆ శాలలు వెంకటేశ్వర స్వామి ప్రసాద వితరణ అన్నప్రసాద వితరణలో ఏ భక్తుడినైనా అడిగి తెలుసుకుంటే ఒక్కసారి చెప్తారు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఈ 5 సంవత్సరాలు లేదు, పాత 5 సంవత్సరాలు లేదని చెప్పి. ఈ విధంగా చేస్తూ ఉంటే ఏమి చెప్పాలనో ఏదో ఒక బురద జల్లి డైవర్ట్ చేయాలనేటువంటి డైవర్షన్ రాజకీయాలకి చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో పుష్కరాలకి రాబోతున్నాయి. పుష్కరాలు నిజంగా ఏ పుష్కరాలు వచ్చినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వస్తున్నాయి. భగవంతుడు కూడా ఆ పుష్కరాల్లో సేవ చేసేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఈనాడు కూటమి ప్రభుత్వమే కల్పించాడు. గోదావరి పుష్కరాలకి ఎవరైతే ఏర్పాట్లు చేస్తూ పురోహితులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు ఇస్తూ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా చేస్తున్నటువంటి సందర్భం ఈరోజు ఉంది. ఆయన అడిగాడు బిఆర్ నాయుడు తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాడు, గుడ్డి గాడిదకు పழுదు అవుతున్నారని. మేము గుడ్డిగాడిదలకు పழுదు అవుతున్నామో చేస్తున్నామో జనానికి తెలుసు. నువ్వేమన్నా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బొచ్చు కుక్కలకు బొచ్చు కత్తిరిస్తున్నావా అని అడుగుతున్నా. ఇన్ని జరిగితే దేవాదాయ శాఖ కార్యదర్శిగా నువ్వు ఉన్న రోజున రథాలు తగలబెడితే విగ్రహాలు నరికితే నందులు దొంగతనంగా తీసుకుపోతే కనీసం ఒక్క మాట మాట్లాడని వ్యక్తివి ఆ రోజు కర్నూలు జిల్లాలో నీ పక్క జిల్లాలో అర్చకుని శివాలయంలో నీ కమిటీ సభ్యుడు దేవాలయ కమిటీ సభ్యుడు శివాలయం గర్భగుడిలో పోయి బెల్ట్ తీసి బాధ్యతే కనీసం ఒక్క మాట మాట్లాడారా మీరని అడుగుతున్నా. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శిస్తే రాష్ట్ర ప్రజలు బ్రాహ్మణ సామాజిక వర్గం సహించదని తెలియజేస్తూ ఏది ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ద్వారానే బ్రాహ్మణ సంక్షేమం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే ధీటైన సమాధానం చెప్తామని గట్టిగా బుద్ధి చెప్తామని తెలియజేస్తాం.